వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా పిన్నాళ్ళదే గృహప్రవేశం అండి. అక్కడికి వెళ్ళాము. నేను ఎలా రెడీ అవుతానో ఇంట్లో పూజ చేసుకుని అక్కడ ఏం జరిగిందో అన్నీ పెట్టానండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ముందుగా లెగ్గానైతే వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్నానండి. ఇల్లు గుమ్మాలు అయితే తుడిచేసాను. ఇల్లు గుమ్మాలు అయితే తుడిచేసి బాబుకి పాపకి బాక్స్ పెట్టేసి అలాగే టిఫిన్ కట్టా పెట్టేసి అప్పుడైతే చక్కగా మేము మా వారు నేను అయితే వెళ్ళామండి గృహప్రవేశానికి. ఇక్కడైతే నేను గులాబీ పువ్వు చూపిస్తున్నాను. ఇక్కడ స్నానం చేసి వచ్చి రెడీ అయిపోతున్నానండి. ఇక్కడ జడ వేసుకుంటున్నాను. నేను జడ వేసుకుని బొట్టు అవి పెట్టుకుంటున్నానండి. నేను సింపుల్గానే రెడీ అవుతానండి. బయటికి ఎక్కడికన్నా వెళ్తేనే పౌడర్ రాస్తాను, లేకపోతే నేను పౌడర్ కూడా రాసుకోను. అలా అయితే కొంచెం పౌడర్ రాసుకుని కాటికి కొంచెం స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటానండి. కాటికి పెట్టుకుని స్టిక్కర్ పెట్టుకుని కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే చెవులే మార్చుకుంటున్నాను. రోజువారీ పెట్టుకున్న చెవులే తీసేసి ఎప్పుడన్నా ఫంక్షన్లకు పెట్టుకునే చెవులు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ అయితే నేను చెవులు పెట్టుకుంటున్నాను. రెడీ అవుతున్నానండి. చీర అయితే కట్టుకున్నాను. నా చీర ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ నల్లబోసల దండ అయితే వేసుకున్నానండి. సింపుల్గా రెడీ అయిపోతాను. రెడీ అవుతాకి ఏం పెద్ద ఆర్భాటంగా ఏమి రెడీ అవనండి. ఏదో సింపుల్గా అలా రెడీ అయిపోతాను. ఇదిగోండి పౌడర్ అవి రాసుకున్నాను కదా, అవన్నీ లోన పెట్టేసి పూజ చేసుకుంటాను. సోమవారం రోజు వీడియో అండి ఇది. సోమవారం శివయ్యకి పూజ చేసుకుంటాను. ఇలాగైతే పూలు పెట్టుకున్నాను. మన పెరట్లో పూసిన కనకాంబరాలు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నానండి. శివయ్యకి అయితే ఇలా పూజ చేసుకున్నాను. ముందు మా వారు చేసుకున్నారు, తర్వాత పాప చేసుకుంటుంది, తర్వాత నేను చేసుకుంటాను. పని అయిపోయిన తర్వాత మొత్తం ముగ్గురం చేసుకుంటాం. సోమవారం రోజు నిత్య దీపారాధన చేసుకుంటాము. ఎవరి వారం వాళ్ళు చేసుకుంటారండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ఇష్టం ఉంటుంది కదా, ఒక్కొక్క దేవుడికి ఇష్టం ఉంటుంది కదా. సోమవారం శివుడు, బుధవారం వినాయకుడు, మంగళవారం ఆంజనేయ స్వామి అన్నట్టు ఎవరికి నచ్చిన వారం వాళ్ళు చేసుకుంటారండి. నిత్య దీపారాధన మటుకి నేను చేసుకుంటాను. శుక్రవారం, శనివారం, శనివారం అయితే నేను చేసుకుంటాను. మీకు తెలిసిన విషయమే కదా. ఇలా అయితే శివయ్యకి అయితే పూజ చేసేసుకున్నాను. శివయ్యకి పూజ చేసుకుని ఇంకా బయలుదేరామండి ఊరికి అయితేని. మా ఊరు పక్కనే జంగారెడ్డిగూడెమేనండి. అక్కడి నుంచి అక్కళ్ళు వస్తున్నారు. అక్క, తమ్ముడు, అక్క పిల్లోడు, బావ, అక్క అందరూ వచ్చారు. కలుసుకుని అందరినీ చక్కగా మాట్లాడుకుని గృహప్రవేశం అవి చూసి వచ్చామండి. ఇలా అయితే ఇంట్లో పూజ చేసుకున్నానని చూపిస్తున్నాను మీకు. ఇలా అగరత్తులు అవి వెలిగించి వాళ్ళు ఉంచారు కాబట్టి నేను కొంచెం నూనె పోసి దండం పెట్టుకున్నానండి. ఇప్పుడైతే బయలుదేరిపోయాము. ఇక్కడైతే లక్ష్మీపురం పొలిమేరలో ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఆంజనేయ స్వామిని మీకు చూపిస్తున్నాను. పచ్చగా పొలాలు అవి బాగున్నాయని ఒక చిన్న క్లిప్ తీశానండి. బండి మీద వెళ్తానే తీశాను. ఇలా అయితే చక్కగా పచ్చని పొలాలు అందంగా కనపడుతున్నాయి కదా అని తీశాను. పచ్చని మొక్కలు, కొంచెం వర్షం కురిసింది కదా, అందుకని అక్కడక్కడ పచ్చగా ఉందండి. ఎండాకాలం అయితే ఎండతో మండిపోయి ఉంటాయి. కొంచెం పచ్చగానే ఉన్నాయి. వర్షాలు కురుస్తున్నాయి కదా, అక్కడక్కడ కురుస్తున్నాయండి. మా ఊళ్ళో అయితే ఇంకా కురవడం లేదు వర్షాలు అయితేనే. ఇలా అయితే వెళ్తున్నామండి. జంగారెడ్డిగూడెం మా ఊరు పక్కనే. ఒక అరగంట పడుతుంది, ఎంతో టైం కూడా పట్టదు. మా మా చిన్నాళ్ళైన అంటే మా చుట్టాలేనండి. మా చుట్టాలే గృహప్రవేశం పొద్దున్నే అయిపోయింది. ఇంకా భోంచేసి వచ్చేద్దాం అన్నట్టు వెళ్ళాము నేను ఈయనని. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా అయితే రెడీ అయ్యాము. ఇలా వెళ్తున్నాము, అదే చూపిస్తున్నానండి మీకు. ఇక్కడైతే మేము వెళ్ళిపోయాము, స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మణిదీపవర్ణం చదువుతున్నారండి. 9 సార్లు చదువుతారు కదా. మణిదీపవర్ణం 9 సార్లు చదివితే గృహప్రవేశం చేసిన రోజు మంచిది కదా. ఇక్కడ అయితే అందరూ మణిదీపవరం చదువుతున్నారండి. వీళ్ళందరూ ఆడవాళ్ళందరూనే. వీళ్ళందరూ మా చిన్నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళండి. మా చిన్నాన్నగారు భజన పాటలు అవి పాడతారు. అందుకని ఇదేనండి ఇల్లు. చక్కగా మంచి ఫ్లాట్ తీసుకున్నారండి. వెళ్ళే 3వ ఫ్లోరు.
అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. ఆ అపార్ట్మెంట్లో ఇలా అయితే వాళ్ళు తీసుకుని శుభ్రం చేసుకుని చక్కగా అందులో పాలు పొంగించుకున్నారండి. ఇలా అయితే అందరూ మణిదీపం వర్ణం చదువుతున్నారు. అలా చదువుతుంటే అక్కడే ఉండిపోవాలనిపించిందండి. చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకోండి ఈయనే మా చిన్నాన్నగారు కళ్ళజోడు ఆయన వెళ్ళారు కదా, ఆయనేనండి. ఇంకో ఇలా అయితే ఆడవాళ్ళు అందరూ చదువుతున్నారండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు ఇక్కడ. చక్కగా అమ్మవారిని అయితే అందంగా అలంకారం చేశారు. చాలా బాగా అయితే జరిగిందండి. పొద్దున్నైతే వ్రతం కూడా చేసుకున్నట్టున్నారు. ఇలా అయితే 9 కలశాలు పెట్టి ఇలా అయితే పూజ చేసుకున్నారండి. ఇలాగా ఒక్కొక్క మణిదీపం అన్నం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు కదా, హారతి ఇచ్చినప్పుడల్లా ఒక పువ్వు పక్కన పెట్టి మళ్ళీ చదువుతూ మొదలు పెట్టారండి. చాలా బాగా చదివారు. చాలా బాగుంది కూడా. అలా వింటూనే ఉండిపోవాలనిపించిందండి. చాలా బాగుంది. ఇలా అయితే అందరూ చక్కగా బాగా చేశారు. సౌండ్ పెడదాం అనుకుంటే మనకి కాపీ రేట్స్ పడిపోతాయేమో అన్నట్టు సౌండ్ పెట్టలేదండి నేను. ఇదైతే దేవుడి రూము, అదే కిచెను, దేవుడు అర్మార్ కూడా ఒక గదిలోనే ఇచ్చారండి. ఇక్కడ లక్ష్మీదేవిని అలంకరణ చేసి దీపారాయణ అవి చేశారు. అఖండ దీపారాధన గట్రా చేశారండి. పాలకర్ర, పప్పు గుత్తు, చల్లకవ్వ అన్నీ పెట్టి చక్కగా అయితే చేసుకున్నారు. మేము వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయండి. మేము భోజనం చేసేసి మణిదీపవర్ణం కాసేపు చదివి వచ్చేసాము. ఇలా అయితే వంటగదిలో అయితే సెట్టింగ్ చేశారు. పూజా గది ఇలా అయితే ఉందండి. ఇంకోండి ఇలా ఇంకా ఏమీ సర్దుకోలేదు. పాలు అయితే పొంగించారు, అవే చూపిస్తున్నాను మీకు అక్కడ. ఇలా అయితే చక్కగా దేవుడి గది, కిచెను ఒక చోటే ఉంది. బాగుంది. అంటే ఇంకా ఫ్లాట్లో అలాగే ఉంటుంది కదండి. అపార్ట్మెంట్లో అంటే ఖాళీ ఉండదు కాబట్టి అలాగే ఉంటుంది. బాగుంది అయినా అని. ఇదిగోండి ఇలా అయితే కనికా పరమేశ్వరి అమ్మవారండి అరమరలో పెట్టారు, పూజ చేసుకున్నారు. ఇక్కడైతే అందరూ చదువుతున్నారండి. మణిదీపం వర్ణం అందరం చదువుతున్నారు. చాలామంది చదివారు. చుట్టాలు వచ్చి ఇల్లు చూసేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ మట్టికి అలా చదువుతూనే ఉన్నారండి. ఇల్లు అయితే ఇలా ఉంది. చాలా బాగుంది. మేమైతే తిరిగి భోంచేసి మళ్ళీ తిరిగి బయలుదేరిపోయి వచ్చేస్తున్నామండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. మాకు టాటర్ల సౌండ్ ఎక్కువగా ఉందండి. ఎక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కుదరటం లేదు.